యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దోపిడీలు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. 30,40,000 రూపాయల విలువగల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సిపి తరుణ్ జోషి నిందితులు మరియా దాస్ లక్ష్మి, శాంతయ్య రాజేష్ అనే వీరు విలాసాలకు అలవాటు పడి ముఠాగా ఏర్పడి జిల్లాలో వరుసగా దోపిడీలు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుండి 41 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఒక ద్విచక్ర వాహనం, దోపిడీలకు ఉపయోగించు పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సిపి తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ తరఫు నుంచి ఒక టక్కలి గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో స్పెషలీ భువనగిరి యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27th మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. జనరలీ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. మన అబ్జర్వేషన్ ఏమిటి, ఇది పబ్లిక్ కూడా పైకప్పు నిద్రిస్తున్నారు. సో అది రూఫ్ టాప్లో అది అన్ని మొత్తం ఫ్యామిలీ కలిపి అక్కడ నిద్రిస్తున్నారు. సో వాళ్ళకి కింద ఎవరు లేదు. సో ఈ ఇష్యూకి కొంచెం బెనిఫిట్ తీసుకొని ఒక మంచి మెయిన్ అక్యూజ్ పర్సన్ ఉన్నారు, మరియా దాస్. ఇంతే వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43-year-old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 months నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. సో ఎందుకంటే ఈ మేజర్కి పనిలో ఎక్కువ డబ్బులు లేదు. సో అతనికి ఫ్యామిలీ ఉంది ఇక్కడ, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ కూడా పెట్టారు. దానికి మెయింటెనెన్స్ కోసం డబ్బులకి అవసరం ఉంది. మేజర్కి పని చేస్తే ఎక్కువ డబ్బులు రావట్లేదు. సో హీ హాజ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఒకరోజు ముందు విలేజెస్కి విజిట్ చేసి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎస్కేప్ రూట్ ఎట్లా ఉంది, ఏ ఇల్లుకి టార్గెట్ చేయాలి. జనరల్లీ ఇది ఫీల్డ్స్ పక్కన వాళ్ళ ఇల్లుకి జనరల్లీ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్కేప్ కొంచెం ఈజీ ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి హీ వాజ్ టార్గెటింగ్ ఆల్ దీస్ రూరల్ ఏరియాస్. సో మాకు ఆల్మోస్ట్ 10 ఇన్సిడెంట్స్ జరిగింది. జనరల్లీ వీ కెన్ సీ తుర్కాపల్లి మండల్లో ఒక విలేజ్, తర్వాత ఆలేరులో 2, మోత్కూర్లో 1, భువనగిరి రూరల్ ఏరియాలో 4, మోటకొండూరులో 2. సో బ్యాక్ టు బ్యాక్ స్నాచింగ్ చేసి అది జనరలీ లోకల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకు ఇచ్చి ఆర్ అదర్ బ్రదర్లో ఉన్నారు, అతను కూడా అక్యూజ్. ఓన్ సొంత బ్రదర్ కూడా ఒక మంచి వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్ లాగా పెట్టారు. హీ వాజ్ ఆల్సో యాజ్ ద రిసీవర్, హీ వాజ్ ఆల్సో డిస్పోజింగ్ ద ప్రాపర్టీ. అండ్ ఈ కాకుండా దేర్ ఆర్ అదర్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ ఆల్సో. పాత ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ కూడా ది హౌస్ బ్రేకింగ్ కూడా చేశారు ఏరియాస్లో. సో ఆలేరులో 1 కేసు, యాదగిరిగుట్టలో 2, భువనగిరి టౌన్లో 1 అండ్ ఆత్మకూరులో 1. సో దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్. అండ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ సీజ్డ్. కొన్ని ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రాపర్టీ సేల్ చేశారు, కొన్ని ప్రాపర్టీకి ఇంకా సేల్ చేసి కొన్ని హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా పర్చేస్ చేశారు, లైక్ ఫ్రిడ్జ్, అల్మీరా, ఆల్ దీస్ ఐటమ్స్ హీ పర్చేస్. అండ్ సమ్ అమౌంట్ హీ వాజ్ కీపింగ్ యాజ్ క్యాష్ ఆల్సో. సో టోటల్ loss was about 41 tolas of this is the seized property, 41 tolas of gold items plus 2 kg of silver. The 41 tolas shifty, it is almost like 28,70,000 worth of property. Then 2 kg of silver ornaments worth 1,20,000. And other items like motorcycle, adi kuda kotta motorcycle undi, and some other implements for cutting for the house breaking purpose kosam. కొన్ని ఇంప్లిమెంట్స్, స్క్రూ డ్రైవర్, కటర్, టార్చ్ లైట్స్, తర్వాత ఒక నైఫ్, అది మొత్తం ఐటమ్స్ దొరికింది అతని దగ్గర నుంచి. ఈ మొత్తం ఆపరేషన్ మన లోకల్ పోలీస్ వాళ్ళు చేశారు. లోకల్ డీసీపీ గారు రాజేష్ బాగా హార్డ్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి పబ్లిక్కి కూడా మోటివేట్ చేశారు. మన పోలీస్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ రియలీ గుడ్ జాబ్. ఎస్పెషలీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్, తర్వాత ప్రదీప్, గిరి, రవి నాయక్, అండ్ వన్ లేడీ ఆఫీసర్ కుమారి మల్లిక.
ని కలిపి ప్లస్ ద లోకల్ ఆఫీసర్స్ ఏసీపీ as well as the local DCP. So all these, even the sub inspector Turkapalli and Aler sub inspector and Yadadri ACP and also CI of police Yadgiri Gupta Kundal Ram and ACP Yadadri Anni Kalpi, this information has been collected.